కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురువు గారు, ఇక చివరిగా మనకి మీనరాశి గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహా సరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీనరాశి వాళ్లకు ఈ మే నెల అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని పనులు కావాలి అని ఎంత తొందరపడుతూ చేయాలి అని అనుకుంటారో అంత నిదానము డిలే కావడం అనేది జరుగుతుంటుంది. తద్వారా మానసికమైనటువంటి కోపాన్ని బహిర్గతం చేయడం జరుగుతుంది. వీళ్ళు విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తగినటువంటి ఫలితము చేసినటువంటి ఇది కాదు కాబట్టి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కొని తెచ్చుకునే పరిస్థితిగా ఉంటుంది వీళ్ళది కొంచెం. అయితే వీళ్ళు మానసికంగా దృఢంగా ఉండాలి. మానసికంగా దృఢంగా లేకపోతే మనం చెప్పేది వేస్ట్. ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉంటే ఖచ్చితంగా ఉన్నవన్నీ కూడా పక్కకు పడేసి వీళ్ళు జాగ్రత్తగా చేసుకొని పోయేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు వీళ్ళు. కనుక దానికి అనుకూలంగా చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఎంత మాత్రము లేదు. ఏలినాటి శని ప్రభావము, రాహువు యొక్క ప్రభావము ఉండినా కూడా మీనరాశి వాళ్లకు కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడానికి గురు శుక్రులు సిద్ధంగా ఉన్నారు. అది వాళ్ళ లగ్నము వ్యక్తిగతమైనటువంటి దీన్ని బట్టి ఉంటుంది గాక. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, వాళ్ళది ఏమిటో తెలియదు. అది కనుక తెలిస్తే పూర్తిగా మాట్లాడవచ్చును. అందువలన అలా యోగంగా ఉంటుంది గాక. సినిమా వాళ్లకు బాగుంది, ఖచ్చితంగా మేలు జరిగేటువంటి విధానంగానే ఉన్నది, ఇబ్బంది లేదు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది గాక, ఇబ్బందులు లేవు. శుభకార్యాలకు వెళ్ళాలి, శుభకార్యాలు మేము చేసుకోవాలి అనేటువంటి దానికి ముందుకు పడి దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడం లాంటివి జరుగుతాయి, మాట్లాడుకుంటారు. ఏది ఏమైనా బంధువులు, తెలిసిన వాళ్ళు, ఆత్మీయులు అందరూ రావటం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళ ఇళ్లకు వచ్చినందుకు చాలా సంతోషపడేటువంటి మనస్తత్వంతో ముందుకు వెళ్ళి అన్ని సఫలీకృతం చేసుకోవడానికి సిద్ధంగా చేసుకుంటారు గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే వాళ్ళ ఇంటి దేవుణ్ణి స్మరించుకుంటే మేలు జరుగుతుంది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్త వహించాలి, జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే శని భగవానుడు ఉన్నట్టుండి ఇచ్చి ఉన్నట్టుండి ఇబ్బంది కలిగించేటువంటి ఇది కూడా ఉంటుంది గాక. ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళితే మేలు జరుగుతుంది. జయోస్తు. ధన్యవాదాలు గురుజీ.